హలో గైస్, మీ అందరికైతే కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఒక్క 2 నిమిషాలేనండి. నేనైతే యూట్యూబ్ చాలు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ మధ్యలోనే కొంచెం సబ్స్క్రైబర్స్ అందరు పెరిగారు. కానీ నేను ఎప్పటి నుండో మీకు కృతజ్ఞత తెలుపుకోలేదు, కానీ మీ అందరికి కూడా థ్యాంక్స్. ఈ సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా సంతోషం. కానీ ఏంటంటే నేను ఒక జగిత్యాల కోరుట్లా గడిపోయి ఒక వైష్ణవ్ వీడియోస్ తీశాను. అలాగే దానికంటే ముందు కూడా ఇద్దరు చిన్న పాపలను సొంత తండ్రి చంపినటువంటి అటువంటి వీడియోలు తీశాను. ఇవన్నీ వీడియోలు తీసి పోస్ట్ పెట్టాను. పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత చాలా వ్యూస్ పోయినాయి, చాలా మంది చూసారు. నేను చాలా రోజుల నుండి కామెంట్లు అయితే చదవలేదు. చదివిన కొందరు మంచిగానే పెడతారు, అంత మంచిగా అనిపిస్తుంది. ఆ వైష్ణవి చనిపోయినప్పుడు తీసినటువంటి వీడియోలలో ఏంటంటే, దాంతో పాటు మీరు కూడా చావుపోర్రా, అరే వాళ్ళు పెద్ద లంగలు పైసలు అడుగుతుర్రు, అవి తిరుగుతారు. ఈ కామెంట్ పెట్టేటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుడు ఎట్లుందో, పెట్టుడు ఈజీ. అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకోవాలి కదా. తెలుసుకునేటువంటి సత్తా మన లోపల ఉంటుందా? ఉండదు. కానీ అక్కడ చిన్న కామెంట్ పెడితే అయిపోయి మన పని అయిపోయింది. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. అదే చెత్త ఈ కామెంట్ పెట్టే బ్యాచ్ ఉంటది కదా, ఓన్లీ కామెంట్ పెట్టడం వరకే ఉంటది. అక్కడికి పోయి నిజాలు తెలుసుకోవాలి, అక్కడ ఎంత బాధపడుతున్నారంటే. ఈ వీడియోలో ముందట కనబడేటి చాలా కనబడతా ఉంటాయి, కానీ వీడియో ఇంకా కూడా చాలా ఉంటాయి కదా మ్యాటర్స్. ఒకడు ఏమనుకుంటాడు, పైసలు ఇస్తే పోయి వీడియోలు తీసిన అనుకుంటారు. వాళ్ళు పైసలు ఇస్తే ఎవడన్నా పైసలు ఇస్తాడు, నాకు కూడా అర్థం కాదు. అదే మీకు కామెంట్ పెట్టాలంత సోకు అంతా ఉంటే, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు కదా, చనిపోయిన వాళ్ళ నాన్నని తిడితే సుత ఏంటంటే మనం తిడతారు వాళ్ళ నాన్న తిట్టకని. ఆడిద్దరు చిన్న పిల్లలను బాయిల నూకి వాళ్ళు మోస ఆడక ఇవ్వడక ఎంత అల్లాడి చనిపోతారు. అటువంటి పిల్లలు ఉంటే బాధ తెలుస్తుంది మనకి. నా పిల్లలు ఉన్నారు కాబట్టి అంత దూరం పోయి మనం వీడియోలు తీసొచ్చినాం. కానీ కామెంట్లు పెట్టేటప్పుడు కదా, మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు అని చెప్పాలి. ఇక్కడ ఏంటంటే నీకు చెడు మంచిగా కనబడుతుంది, మంచి చెడుగా కనబడుతుంది. అసలు ఎందుకు కనబడుతుంది? ఈ సమాజం ఇట్లా ఉండడం వల్ల ఈ నేరాలు ఘోరాలు జరుగుతా ఉన్నాయి. మీరు అందరూ గమనించండి. కామెంట్లు పెట్టే రూపంలో, కామెంట్ అనేటువంటిది ముఖ్యం, లైక్స్ అనేటువంటివి ముఖ్యం. చాలా మంది మంచి కామెంట్లు, వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. నిజంగా చెప్తున్నా, సమాజంలో కొన్ని మార్పులు తేవాలని చెప్పేసి నాసొంటి యువత యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని చాలా మంది ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడు. దాని ద్వారా కొంత రెవెన్యూ వస్తుంది కావచ్చు, అది ఏమాత్రం సరిపోదు. అందరికీ మీకు బాగత్తాయి అని అంటారు కదా, మరి అన్నోళ్ళు కూడా పెట్టుకోవచ్చు కదా. ఆ టాలెంట్ స్కిల్స్ ఉంటాయి కదా మీ లోపల కూడా, మీరు కూడా చేయండి. అటువంటి అంత దూరం పోయి అటువంటి దాని మీద మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంటే మాట్లాడరు. దానిపైన ఎన్ని విమర్శలు వస్తాయి తెలుసా, ఎంత వస్తుంది తెలుసా. కానీ కొందరు యూట్యూబ్ ఛానల్ చూస్తా పోతారు. ప్రతిసారి ఇక్కడ పోయినప్పుడు ఎవరు చూస్తా ఇంటర్వ్యూ ఇయ్యరు, వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. కానీ కామెంట్ పెట్టేటప్పుడు మాత్రం మంచిని మంచిగా చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి, అంతే. ఎందుకంటే మనం వీడియోలు తీసేది అంతే, 10 మందికి తెలిస్తే ఈ విధంగా జరిగిందా అనేటువంటిది తెలుస్తుంది. ఆ వైష్ణవిలో ఇంకా వైష్ణవి కేసు అయినప్పుడు ఇంకా ఇంతవరకు న్యాయం జరిగింది. న్యాయం అంటే ఏంటిది అని అడుగుతారు మళ్ళా. అసలు ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపించినాక ఆ అమ్మాయి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు ఎట్లా చనిపోయింది అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి ఒక తల్లికి అన్నదమ్ములు అందరికీ ఉంటుంది తెలుసా. అది లేనప్పుడు ఎందుకు చనిపోయింది అన్న ఫ్రస్ట్రేషన్ అదంతా ఆగమవుతా ఉంటారు, మీకు తెలుసా. అది ఇంతవరకు ఆ మిస్టరీగానే ఉంది. ఎవరు చెప్తారు అది, వాళ్ళకి తెలియాలి కదా. అందుకే మంచి కామెంట్లు పెట్టండి జర, ఎందుకంటే తీయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. మీరు ఎలాగో సమాజానికి సేవ చేయడానికి రాదు. ఒక కామెంట్ పెట్టేటప్పుడు మాత్రం మంచిగా పెట్టండి. మీకు అట్లా కామెంట్ పెట్టడం చెడుగా అనిపించినప్పుడు మీరు కూడా వీడియో తీయండి, అంతే కదా. దయచేసి దీన్ని అంతటిని కూడా మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీ యొక్క మంచి మాటలు మనకి ఇన్స్పిరేషన్ అయ్యి వీడియోలు తీస్తాం. అది ఒక్కటే ఎనర్జీగా వాడుకుంటాం. అందుకని చెప్తున్నా. ఇన్ని రోజుల నుండి నేను ఈ వీడియోలు తీసుకుంటా పోస్ట్ చేస్తా ఉన్నాక అంతే. ఓకేనా? దయచేసి నేను ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఓకే.